ఆనంది, ఇక్కడున్నావేంటి? అదే ఏం చేయాలని ఆలోచిస్తున్నానక్క. అశ్విన్ని ప్రేమించిన దానివి, ఆ మధ్య వారం రోజులు వాళ్ళింట్లోనే ఉన్నదానివి. అశ్విన్ ఏది ఇష్టంగా తింటాడో తెలీదా? తనకి ఏమిష్టమో తెలుసు. మరి ఇంకేంటి ఆలోచన? అదే చెయ్యి. అది కాదక్క, తను 2 రోజుల నుంచి ఏమీ తినలేదు కదా. ఇప్పుడు ఏది పడితే అది తింటే అరగదు కదా. అది నిజమే. ఒక పని చెయ్యి. నాన్న చేస్తున్నారే. మాట్లాడక్క, స్పీకర్ పెట్టు. హలో నానా. అమ్మా అమృత, ఎలా ఉన్నారమ్మా? నీకు తెలియంది ఏముంది నానా? అమృత, అల్లుడు ఫోన్ చేస్తున్నాడా? నీకు అసలు విషయం తెలియదు కదా నానా. ఏంటమ్మా? మా ఆయన ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చారు, ఇక్కడే ఉంటున్నారు. అవునా? అయితే నీకోసమే బదిలీ చేయించుకున్నారేమోనమ్మా. అదే చెప్పారు నానా. ఇంకో విషయం ఏంటంటే, మీ చిన్నల్లుడు అశ్విన్ కూడా. ఏంటక్క నువ్వు? అదేంటమ్మా అలా అంటావు? తాళి కట్టినవాడు నీకు భర్త అయితే నాకు అల్లుడే కదమ్మా అవుతాడు. అమృత, నువ్వన్నా చెప్పమ్మా. నీ చిన్నల్లుడు కూడా పెద్దల్లుడితో కలిసి ఉంటున్నాడు. అవునా? మరి ఈ విషయం అశ్విన్ వాళ్ళ అమ్మగారికి తెలిస్తే ఇంకా కోప్పడుతుంది కదమ్మా. అందుకే ఇంటికి వెళ్ళిపో అని చెప్తున్నాను నాన్న. అసలు నేను చెప్పే మాట వినడం లేదు. ఎంతకాలం ఉంటావమ్మా అలా? తనే ఇంటికి వెళ్తాళ్లే. నేను కూడా అదే చెప్తున్నాను నానా. కానీ ఎక్కడ? ఇది వింటే కదా. ఏమి తినకుండా ఆనంది ఆలోచిస్తుంది. అక్కడ ఆనంది తనతో మాట్లాడటం లేదని అశ్విన్ తింటం లేదు. 2 రోజులైంది నానా తను తిండి తిని. అదేంటమ్మా అలా వదిలేస్తే ఎలా? నువ్వన్నా వెళ్ళి మాట్లాడి తినమని చెప్పు. నువ్వు కూడా అదే మాట చెప్తావేంటి నాన్న? నేనేంటమ్మా, మీ అమ్మాయినా అదే మాట చెబుతుంది. అలా చెప్పు నానా. మేం చెప్పగా చివరికి అశ్విన్కి వంట చేసి పట్టుకెళ్ళడానికి ఒప్పుకుంది. మంచిది, వెంటనే ఆ పని చేయమ్మా ఆనంది. ఆ ప్రయత్నంలోనే ఉంది. కానీ కాకపోతే 2 రోజుల నుంచి అస్సలు తినలేదు కదా. ఏం చేసి పట్టుకెళ్తే బాగుంటుందని ఆలోచిస్తుంది. అమ్మకి ఫోన్ ఇవ్వు నానా. మీ అమ్మ పక్కింటికెళ్ళిందమ్మా. సర్లే, నేను చెప్తాలే. ముందా పని చూడమ్మా. అమ్మా ఆనంది, చెప్పు నాన్నా. నువ్వు అశ్విన్ దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడమ్మా. గొడవ పెట్టుకోబాకు. అశ్విన్ చాలా మంచివాడు. అయినా ఏది తెగేదాకా లాక్కూడదమ్మా. అలాగే నానా. దీనికి అర్థం అవ్వడానికి సమయం పడుతుంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా, జాగ్రత్తగా ఉండండి తల్లి. అలాగే నానా. అశ్విన్కి వంట చేసి తీసుకెళ్తున్నానని నాన్నతో చెప్పాలా? చెప్తే తప్పేంటి? కూతురు అల్లుడు గురించి ఆలోచించడం మొదలుపెట్టిందని సంతోషిస్తారు. అది అలా ఉంచి రేపు వంట ఏం చేయాలో అది చూడు. ఏం చేయనక్క? నేను చెప్తాను, అలా చెయ్యి. అర్థమైందా? అర్థమైందక్క. సరే పద. అత్తయ్య, అత్తయ్య, ఏంటమ్మా తులసి? ఏంటిది? భోజనం. ఎవరికి? బావకి. నీకసలు కొంచెమైనా బుద్ధుందా? నా బావకి నేను భోజనం తీసుకెళ్లడం బుద్ధి లేని పని ఎలా అవుతుంది అత్తయ్య? అది కాదే, వాడు నిన్ను ఎన్ని మాటలన్నాడో మర్చిపోయావా? బావ నన్ను ఒక మాట అంటే తప్పేంటత్తయ్య? వాడన్న మాటలు మామూలు మాటలా? నీ మీద నిందలు వేశాడు కదా. అందులో కొన్ని నేను చేసింది తప్పులే కదా. అయితే మాత్రం అన్ని మాటలంటాడా? బావకంత కోపం రావడానికి కారణమేంటి? ఆనంది మీద ప్రేమ ఒక్కటైతే ప్రసన్న మన గురించి చెప్పినవన్నీ పూసగుచ్చినట్టు బావకి చెప్పడం. అవే కదా బావకి నా మీద కోపం తెప్పించాయి. ఆ ఆనంది అనే దరిద్రం వదలదు. ఈ ప్రసన్నకి బుద్ధి రాదు. పోన్లేండి అత్తయ్య. ఏమో, నిన్ను లెక్క చేయని వాడి కోసం నువ్విలా మార్కెట్కెళ్ళి కూరలు తెచ్చి వంట చేసి పట్టుకెళ్ళడం నాకు అస్సలు నచ్చలేదు. బావ కోపంగా ఉన్నాడని
మనం కూడా పంతం పడితే ఎలా మరి? అలా అయితే బావ మనతో మాట్లాడేదెప్పుడు, ఇంటికొచ్చేదెప్పుడు? అంటే నువ్వు పట్టుకెళ్ళిన ఈ భోజనం చేసేసి వెంటనే మనసు మారిపోయి నీతో పాటు ఇంటికొచ్చేస్తాడా? అలా వస్తాడని నేను చెప్పలేదు. మరెందుకే ఇదంతా? పాపం బావ 2 రోజుల నుంచి ఏమీ తినలేదని తెలిసినా కూడా ఎలా ఊరుకోగలం అత్తయ్య? కడుపు కాలితే అప్పుడు తెలిసొస్తుంది. అప్పుడు వాడే వస్తాడు. లేదత్తయ్య, రాడు. ఎందుకంటావా? బావ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నువ్వు వెళ్ళిపోమన్నావని కాదు, ఆనంది మీద ప్రేమతో. ప్రేమట ప్రేమ, దిక్కుమాలిన ప్రేమ. వీడికి దాని మీదంత ప్రేమ ఉన్నప్పుడు వీడు 2 రోజుల నుంచి తెల్లేదని తనకి తెలియకుండా ఉంటుందా? అది భోజనం పట్టుకెళ్ళొచ్చుగా. ఆ ఇప్పుడు నువ్వు కరెక్ట్ పాయింట్కొచ్చావు. తను ఆకలితో అలమటిస్తున్నా ఆనంది తన గురించి అస్సలు పట్టించుకోవట్లేదన్న ఆలోచన బావకి ఈ పాటికొచ్చుండాలి. ఈ టైంలో నేను ఈ భోజనం పట్టుకెళ్తే చెప్పు, నేను భోజనం పట్టుకెళ్తే బావ రియాక్షన్ ఎలా ఉంటుంది? వాడు ఆకలికి అస్సలు ఉండలేడు కాబట్టి నువ్వు పట్టుకెళ్ళింది ఆవురావురంటూ తింటాడు. ఆ అలా తినేసి నా కోసం నేను తినలేదని తెలిసి భోజనం తెచ్చావు, నీ మనసు అర్థం చేసుకోకుండా నేను నానా మాటలన్నాను తులసి అని సారీ అంటాడనుకుంటున్నావా? అలాంటి ఆశ్రయం పెట్టుకోకమ్మా. పై కనకపోయినా కనీసం మనసులో అయినా ఇలాంటి ఆలోచన వస్తుంది కదా. ఏమో, నాకైతే ఇష్టం లేదు. నీ ఇష్టం, వెళ్తే వెళ్ళు. ఇదిగో చూడు, వాణ్ణి మాత్రం బ్రతిమాలొద్దు. ఈ బుట్ట అక్కడ పెట్టేసి వచ్చేయ్. అవును తులసి, దీంట్లో ఎక్కువ కారం వేయలేదు కదా? కారంగా ఉంటే వాడికి నచ్చదు. చూడండి, అంతలోనే కొడుకు మీద ప్రేమ. వస్తా అత్తయ్య. వాడు అమృత భర్తతో ఉంటున్నాడని ప్రసన్న చెప్పింది. కానీ ఆ ఇల్లు ఎక్కడో చెప్పలేదు కదా. ఎలా వెళ్తావే? ఆ ఇంటి అడ్రస్ ఏదో తెలుసుకున్నాను అత్తయ్య. ఎలా తెలుసుకున్నావే? మనసుంటే మార్గం కూడా ఉంటుంది కదా. వస్తానత్తయ్య. ఏమిటో, ఇలాంటి పిల్లని కాదని ఆ తల్లి కాబోతున్న దానికి తాళి కట్టి కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాడు. కర్మ కాకపోతే ఏంటిది?